ఆంధ్ర మిర్రర్ న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం తురుమెళ్ళ. గ్రామాల అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమని, వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఖమ్మం మండలం తురుమెళ్ళ గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలోని ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని ఆర్బీకే ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, నాడు వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని గాలికి వదిలేసి సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు కూడా లేవని ఆరోపించారు. వైసీపీ పాలన కాలమంతా ప్రజలను వేధించడం, పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. అలాంటి రాక్షస పాలనను అంతమొందించి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే పలు కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు చూరగొందన్నారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు తురుమెళ్ళ సర్పంచి మాదాసు సుభద్ర, మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మల ఆధ్వర్యంలో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఏ కిరణ్, ఎంపీడీఓ షేక్ మస్తాన్ వలీ, కంబం సిఐ కె మల్లికార్జున, ఎస్ఐ బి నరసింహారావుతో పాటు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.